హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ భావన. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్న టాపిక్ ఎండోమెట్రియల్ పాలిప్స్. ఎండోమెట్రియల్ పాలిప్స్ విత్ కేస్ డిస్కషన్, అంటే ఒక కేస్ని కూడా డిస్క్రైబ్ చేస్తాను. అసలు అవి ఎందుకు వస్తాయి, వాటికి మెయిన్ రీజన్ బాడీలో హైపర్ ఈస్ట్రోజెనిక్ స్టేట్ ఉంటే, అంటే ఎక్సెస్ ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటే అది ఓవర్ గ్రోత్ అయ్యి పాలిప్గా ఫామ్ అవుతుంది. దాన్ని మేము ఎండోమెట్రియల్ పాలిప్ అంటాం. దీనికి కొన్ని స్పెసిఫిక్ ఫీచర్స్ ఉంటాయి స్కాన్లో, అవి కూడా మీకు నేను చూపిస్తాను. ఓకే, హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. నేను చెప్పాను కదండి ఎండోమెట్రియల్ పాలిప్ అని. ఇది యూట్రస్ 3D పిక్చర్. నౌ-a-days వీఆర్ డూయింగ్ 3D స్కాన్ ఫర్ ద యూట్రస్ టు సీ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ద యూట్రస్. సో యూట్రస్ లోపల ఒక లైనింగ్ ఉంటుంది, దాన్ని ఎండోమెట్రియం అంటాము. ఈ పేషెంట్కి లోపల ఎండోమెట్రియం అన్నది థిక్ అయిపోయింది, అదే కాకుండా పాలిప్ ఫామ్ అయింది. సో నా నెక్స్ట్ స్లైడ్లో ఇది ఎండోమెట్రియల్ పాలిప్ అనమాట. ఇట్లా రౌండ్గా వైట్ స్ట్రక్చర్ ఉంది కదా యూట్రస్ లోపల, దాన్ని ఎండోమెట్రియల్ పాలిప్ అంటాము. దాన్ని కన్ఫర్మ్ చేయడానికి మేము డాప్లర్ స్టడీ కూడా చేస్తాము. అంటే బ్లడ్ ఫ్లో టు ద పాలిప్, ఇది తన ఓవరీస్ అండి. ఇవి వాటర్ బబుల్స్ ఉన్నాయి చూడండి, అది ఏంటంటే స్ట్రింగ్ ఆఫ్ బీడ్స్ లాగా ఉంటుందన్నమాట. ఇది పాలిప్. తనది లోపల పాలిప్ లోపల బ్లడ్ సప్లై చెక్ చేస్తే, అంటే డాప్లర్ స్టడీ చేస్తే ఇలా మంచిగా బ్లడ్ సప్లై వెళ్తుంది యూట్రస్ నుంచి. సో దిస్ కన్ఫర్మ్స్ పాలిప్ అనమాట.